ఒక మనిషి గాని లేక చనిపోయిన ఒక ఆత్మ గాని తన చావుని స్వీకరించలేకపోతే అది అలాగే కుళ్ళిపోతుంది. ఇక చివరి వరకు తనకి బాధ కలుగుతూనే ఉంటుంది. ముగ్గురు ఆర్కియాలజిస్ట్ ఇవాళ కలిసి దేని గురించో మాట్లాడుకుంటూ ఉంటారు. నేను నిన్న ఒక కొత్త న్యూస్ విన్నాను. అది వింటే మీరందరూ ఆశ్చర్యపోతారు. అంతగా ఏం తెలుసుకున్నావు? మాకు కూడా చెప్పొచ్చు కదా, మాకు బోర్ కొడుతోంది. అరే రాంబా, జాంబీ దొరికింది ఒకటి. దాని ఫొటోస్ కొన్ని డార్క్ వెబ్లో లీక్ అయ్యాయి. నువ్వేదైతే చూస్తున్నావో అది నిజమని నమ్మాల్సిన అవసరం ఏమన్నా ఉందా? అవసరమైతే లేదు, కానీ ఇది మొనసి ఇన్సిడెంట్ కాదు. ఇంతకుముందు కూడా ఆ మ్యాన్షన్కి సంబంధించిన చాలా విషయాలు అటు ఇటు స్ప్రెడ్ అయ్యాయి. సో ఇది మొదటిసారేం కాదు. అంతేకాదు, ఆ జాంబీ గురించి చెప్తూ ఉంటారు. అది గత 200 సంవత్సరాలుగా అదే మ్యాన్షన్లో ఉంటుందట. పైగా కలవరిస్తూ ఉంటుందట. శరీరం, కొత్త శరీరం. జోకా లేక నిజమనేది మనం అక్కడికి వెళ్ళాకే తెలుసుకోవాలి. పదండి, మనం ఆ మ్యాన్షన్కి వెళ్దాం. వికాస్, రంభ, సందేశ్ ముగ్గురు మరుసటి రోజు ఒక ఊరి దగ్గరికి వచ్చి ఆగుతారు. అక్కడ వాళ్ళు లోకల్ గైడ్ కాలియాని కలుస్తారు. రండి సార్, రండి. కాలియా గారు, మిమ్మల్ని కలవాలని మేమెంతో ఆతృతగా ఉన్నాం. కానీ మీరు చెప్పనే లేదు మీరు ఎక్కడికి వెళ్ళాలో. దాని గురించి మీరు వదిలేయండి. కాస్త మేము విశ్రాంతి తీసుకుంటాం. ఆ తర్వాత మేము మీకు నిదానంగా చెప్తాం. సరే, మీ ఇష్టం. ముగ్గురు కలిసి కాలియా ఇంటికి వెళ్తారు. సాయంత్రం అవుతుంది. ఆ తర్వాత వికాస్ కాలియాతో ఆ మ్యాన్షన్ గురించి మాట్లాడతాడు. ఇంతకీ కాలియా గారు, మేము పక్కనే ఉన్న మ్యాన్షన్కి వెళ్ళాలి. మీరు పగలపూట మాకు ఆ మ్యాన్షన్ చూపించండి. ఆ తర్వాత రాత్రి వేళ మేము అక్కడ క్యాంపింగ్ చేసుకుంటాము. ఏంటి, ఆ మ్యాన్షన్లోనా? ఆ మ్యాన్షన్ ఒక పాత బ్రిటిష్ మ్యాన్షన్. ఆ మ్యాన్షన్ దగ్గరికి మా ఊరి వాళ్ళం వెళ్ళాం. మీరు ఎలా మాట్లాడుతున్నారంటే ఆ మ్యాన్షన్లో ఏదో భూతం ఉందన్నట్టు. మీరు సంతోషించండి, నేను కేవలం ఇంతే చెప్పగలను. మా ఊరికి వచ్చిన అతిథులను భగవంతుడితో సమానం అనుకుంటాం. ఒకవేళ నాకు తెలుసుంటే మీరు ఆ భయంకరమైన మ్యాన్షన్కి వచ్చారు అంటే నేను రావడానికి ముందే నిరాకరించుండేవాడిని. మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అంతగా ఏముంది ఆ మ్యాన్షన్లో? మీ భాషలో జాంబీ, కానీ మా భాషలో అది ఒక శపించబడిన వ్యక్తి. అతను ఎప్పటికీ చనిపోలేడు, కానీ తన శరీరం ఎప్పుడూ కుళ్ళిపోతూనే ఉంటుంది. అంటే పాడవుతూ ఉంటుంది. చాలే కాపండి, తమాషా కూడా ఒక హద్దు ఉంటుంది. ఇది నవ్వాల్సిన విషయం కాదు. మిమ్మల్ని హెచ్చరించడం నా బాధ్యత. అది నేను చేశాను. ఆ తర్వాత మీ ఇష్టం. సరే అయితే, సరే కాలియా గారు, అక్కడికి మేమే వెళ్తాం. మీరు మాకు అక్కడికి వెళ్ళే దారి చెప్పండి చాలు. నేను ఒకరి హత్య జరిగిన పాపాన్ని మూట కట్టుకోలేను. అందుకని మీరే రేపు తాంత్రిక దగ్గరికి వెళ్ళండి. అతను మీకు దారి, అలాగే అక్కడ కథ చెప్తాడు. ఇక పడుకోండి, రేపు మాట్లాడుకుందాం. సరే గాయస్, ఇంతకంటే హాస్పిటాలిటీ మనకి దక్కదు. ఇక పడుకుందాం. ఓకే ఓకే, సరే. కానీ అలాంటిదేమైనా ఉంది అంటే నేను ఒప్పుకోను. ఇక పడుకుందాం. రేపు ఉదయం రెడీ అయ్యి తాంత్రికుడి దగ్గరికి వెళ్దాం. ముగ్గురు పడుకుంటారు. మరుసటి రోజు ఉదయం వాళ్ళు ముగ్గురు వాళ్ళ ఏర్పాట్లు చేసుకుంటారు. అప్పుడే వికాస్ ఒక కత్తిని తన సాక్స్ లో పెట్టుకుంటాడు. అది చూసి సందేశ్ ఇలా అంటాడు. అరే వికాస్, ఇదేంటి, నువ్వు ఈ కత్తిని ఎందుకు పెట్టుకుంటున్నావు? నా ఎక్స్పీరియన్స్ చెబుతుంది, ఆర్కియాలజీలో కత్తి అవసరం ఉంటుంది అని. చాలా విషయాల్లో. ఒక్కొక్కసారి సేఫ్టీ కోసం కూడా పనిచేస్తుంది. ఓ అలాగా, అయితే నేను కూడా ఈసారి నుంచి కత్తి పెట్టుకుంటాను. అంతలో అక్కడికి కాలియా వస్తాడు. మీరందరూ రెడీగా ఉన్నారా? అవును కాలియా గారు, ఇక మీరు మమ్మల్ని ఆ తాంత్రికుడి దగ్గరికి తీసుకువెళ్ళండి. మేము మిమ్మల్ని తీసుకువెళ్తాను, కానీ జాగ్రత్త. ఊరి వాళ్ళ ఆ మ్యాన్షన్ గురించి చాలా సీరియస్గా తీసుకుంటారు. అందుకని వాళ్ల ముందు మర్యాదగా ప్రవర్తించండి. వాళ్ళు ముగ్గురు కాలియాతో పాటు ఒక గుహ దగ్గరికి చేరుకుంటారు. కాలియా గుహలోకి వెళ్లడానికి ముందు వాళ్ళని హెచ్చరిస్తాడు. మీ అందరికీ నేను మరొకసారి చెబుతున్నాను,
ఈ తాంత్రికుడు మా ఊరిని ఆ మ్యాన్షన్ నుండి రక్షిస్తున్నాడు. అందుకని మీరు ఆయనతో మర్యాదగా ప్రవర్తించండి. అలాగే గుర్తుపెట్టుకోండి, వీటన్నిటి తర్వాత మీరందరూ ఈ ఊరి నుండి ఎప్పటికే బయటికి వెళ్ళలేరు. మళ్ళీ బెదిరింప? ఏంటిది? మీరు చెప్పారు కదా ఇతను ఈ ఊళ్ళో పలుకుబడి ఉన్న వ్యక్తి, మనం ఇక్కడ ఉండటానికి ఏర్పాట్లన్నీ చేస్తాడని. సందేశ్, మనం ఇక్కడ బాగానే ఉన్నాం. మనం ఏదైనా కొత్త చోటకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే వాళ్ళకి తగ్గట్టుగా ఉండాల్సి వస్తుంది. ఆయన హెచ్చరికను జాగ్రత్తగా విని ప్రశ్నలు లేకుండా లోపలికి పద. సరే సరే. వాళ్ళు నలుగురు గుహ లోపలికి వెళ్తారు. ఇక వాళ్ళు చూసేసరికి ఒక తాంత్రికుడు అక్కడ ధ్యానంలో కూర్చుని ఉంటాడు. చింతించకండి, చూడటానికి నేను యవ్వనస్తుడిగా కనిపించవచ్చు, కానీ మీ అందరికంటే నాకు అనుభవం చాలానే ఉంది. లేదు చూడండి, మేము మిమ్మల్ని జడ్జ్ చేయడం లేదు. కాకపోతే మేము మిమ్మల్ని మా మనసులో ఎలా అయితే ఊహించుకున్నామో మీరు దానికి భిన్నంగా ఉన్నారు. మీకు కూడా మా వయసే ఉంటుందనిపిస్తుంది. అసలు మీ ఊరిని మీరు ఎలా రక్షిస్తున్నారు? నేను చెప్పాను కదా మర్యాదగా ప్రవర్తించమని. సందేశ్, కాస్త ఆలోచించి ప్రశ్నలు అడుగు. ఏం పర్వాలేదు కాలియా, నేను వీళ్ళ మాటల్ని తప్పుగా తీసుకోలేదు. జిజ్ఞాస చాలా మంచి విషయం, దానివల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జిజ్ఞాస ఎప్పుడు మంచిదవుతుంది అంటే లోక కళ్యాణానికి సంబంధిస్తే. ఒక్కోసారి మీ ఆత్మసంతృప్తి కోసం జిజ్ఞాసను పూర్తి చేసుకోవాలనుకొని సమస్యల్లోకి కూరుకుపోతారు. సరే, మేము జాగ్రత్తగానే ఉంటాము. ఇక అసలు విషయానికి వద్దాం. మేము ఆ మ్యాన్షన్కి వెళ్ళాలనుకుంటున్నాం. నాకు అంతా తెలుసు, మీరు ఆ బంగళాలోకి వెళ్ళాలనుకుంటున్నారు. మీ భాషలో ఆ ఆత్మ జాంబియా కాదా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. అవును, అక్కడికి వెళ్ళడానికి మీరు నాకు దారి చెప్తే బాగుంటుంది. సరే, కానీ ఆ జాంబీ ఒక శాపం వల్ల అక్కడుంది. ఒకానొక కాలంలో అతను మామూలు మనిషి. అప్పుడు అతను తన జిజ్ఞాస కారణంగా ఒక తాంత్రికుడితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తాంత్రికుడు అతను అమరుడు కావడం మంచిది కాదు అని చెప్పాడు. కానీ ఆ వ్యక్తి అతని హెచ్చరికను పట్టించుకోలేదు. అంటే ఏముంది, ఆ మనిషి కోరికను తాంత్రికుడు పూర్తి చేశాడు. కానీ ఒక శాపం రూపంలో మరణించిన తర్వాత కూడా అతని ఆత్మ శరీరంలోనే ఉంటుంది. అతను జీవన మరణాలకు మధ్య ఇరుక్కుపోయి ఉంటాడు. ఆ కారణంగా అతని శరీరం కుళ్ళుతూ ఉంటుంది, అయినా ప్రాణాలతోనే ఉంటాడు. చాలా ఆసక్తికరమైన కథను చెప్పారు మీరు. ఇక మమ్మల్ని అక్కడ తీసుకువెళ్తే బాగుంటుంది. నీకు అసలు మర్యాద తెలీదు. తాంత్రికులు చెప్పిన మాట పూర్తిగా విని ఉంటే బాగుండేది. ఇక ఏం జరిగినా దానికి నువ్వే బాధ్యుడివి. నన్ను క్షమించండి కాళియా గారు, అలాగే తాంత్రికులు గారు మీరు కూడా. మేము అక్కడికి వెళ్ళి అన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. సరే కాళియా, నువ్వు ఇంటికి వెళ్ళిపో. నేను వీళ్ళందరినీ బంగళాకు తీసుకువెళ్తాను. అలాగే చేస్తాను. కాళియా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తాంత్రికుడు వాళ్ల ముగ్గురిని తీసుకుని మ్యాన్షన్ వైపు బయలుదేరతాడు. రాత్రి కాగానే అందరూ అక్కడికి చేరుకుంటారు. ఇదే ఆ బంగళా. ఇక ఇందులో మీరు పరిశోధన చేసుకోండి. కానీ జాగ్రత్త, మీరు జూంబీ అంటున్న ఆ ఆత్మ ఒక శరీరం కోసం వెతుకుతుంది. ఎప్పుడైతే తాంత్రికుడి మాట విని వాళ్లు ముగ్గురు వెనక్కి తిరిగి చూస్తారో తాంత్రికుడు అక్కడి నుండి మాయమైపోతాడు. తాంత్రికుడు ఎక్కడికి మాయమైపోయాడు? నాకు భయం వేస్తోంది. అరే, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ మాట చెప్పి భయంతో పారిపోయి ఉంటాడు. అతను మాయమైపోయి ఉంటాడని మనం అనుకుంటున్నాం. ఏమో, సరేలే, మీరందరూ జాగ్రత్తగా ఉండండి. పదండి, మ్యాన్షన్ లోపలికి వెళదాం. వాళ్ళు ముగ్గురు మ్యాన్షన్ లోపలికి వెళ్తారు. ఆ మ్యాన్షన్లో ఒక విచిత్రమైన దుర్వాసన వస్తుంది, ఏదో కుళ్ళిపోయినట్టు. ఇక్కడ నిజంగానే కుళ్ళిపోయిన వాసన వస్తుంది. ఒకవేళ నిజంగానే ఇక్కడ ఆ కుళ్ళిపోయే జాంబీ ఉండట్లేదు కదా? మీరిద్దరు అనవసరంగా ఇంకా ఎక్కువ భయపెడుతున్నారు. పదండి. సందేశ్ ఒంటరిగానే ముందుకు వెళ్తాడు. వికాస్ ఇంకా రంభ కూడా తన వెనకాలే వెళ్తూ ఉంటారు. కానీ తన దగ్గరికి చేరుకోలేకపోతారు. అరే, తనెక్కడికి వెళ్ళిపోయాడు? ఏమో తెలీదు. మ్యాన్షన్లోకి అలా ఒంటరిగా వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నాకు కాస్త కంగారుగానే ఉంది. ఇక్కడ జాంబీ ఉందో లేదో గానీ ఎవరైనా మనిషి ఉండొచ్చు. అతను అందరినీ చంపుతూ ఉండొచ్చేమో. అంతలో ఉన్నట్టుండి ఒక గదిలో నుంచి సందేశ్ అరుపులు వినిపిస్తాయి.
ఏం జరుగుతుంది? పద, ఆ గదిలోకి వెళ్దాం. వాళ్ళిద్దరూ ఆ గది దగ్గరికి వెళ్తారు. ఎప్పుడైతే గది తలుపు తెరుస్తారో అప్పుడు వాళ్లకి ఒక మనిషి కనిపిస్తాడు. అతని శరీరం ఎండిపోయి ఉంటుంది, కంపుతో నిండి ఉంటుంది. అతను సందేశ్ని చంపేసి అతని శవాన్ని తింటూ ఉంటాడు. సందేశ్. రంభ ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక వికాస్ ఏమీ అర్థం చేసుకోలేకపోతాడు. ఉన్నట్టుండి ఆ జాంబీ వికాష్ దగ్గరికి వస్తుంది. ఇక వికాష్ భయంతో వణికిపోతాడు. కాని జాంబీ అతని వైపు వెళ్లకుండా రంభ దగ్గరికి వెళ్లి నిలబడుతుంది. ఉన్నట్టుండి ఏదో మంత్రం చదువుతుంది. అదసలు వినిపించదు. తను అక్కడే పడిపోతాడు. రంభ కళ్ళు తెరుచుకుంటాయి. నువ్వు బానే ఉన్నావు కదా రంభా? రంభా, మాట్లాడు. ఎప్పుడైతే వికాస్ రంభ దగ్గరికి వెళ్తాడో అప్పుడు రంభ నవ్వుతుంది. దొరికింది శరీరం. లేదు లేదు లేదు. వికాస్ తన సాక్స్లో నుంచి కత్తిని తీసి రంభని పొడి చేస్తాడు. కాని రంభకి ఆ గాయం వల్ల అసలు ఎటువంటి నొప్పి కలగదు. ఎవరు ఎవరు నువ్వు? కొంతమంది తాంత్రికుడు అంటారు, కొంతమంది జాంబీ అంటారు, ఇక కొంతమంది రంభ అని కూడా అంటారు. లేదు లేదు లేదు. అంటే ఆ తాంత్రికుడు నువ్వని మాట. నువ్వు మమ్మల్ని మోసంతో ఇక్కడికి తీసుకొచ్చావు. అవును, ఎందుకంటే నేను ఈ మ్యాన్షన్లోనే శరీరాన్ని మార్చుకోగలను. నాకు ఒక ఆడపిల్ల శరీరంలో ఉండాలనిపించింది. గుర్తుపెట్టుకో, నీ శరీరం కుళ్ళిపోతూ ఉంటుంది, అలాగే ఉండాల్సి ఉంటుంది. నా స్నేహితుల్లాగా నేను చనిపోతాను, కానీ నీ బాధ ఎప్పటికీ అంతం కాదు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వికాస్ మాటలకు చిరాకొచ్చి రంభ అతని కత్తితో అతన్నే చంపేస్తుంది.